హరే కృష్ణ. అందరికీ గౌరవ పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ కలియుగంలో ధర్మం ఒకటే, హరినామ సంకీర్తనం. శాస్త్రం చెప్తుంది, కృష్ణవర్ణం త్విషా కృష్ణం అంటే స్వర్ణవర్ణంతో భగవంతుడు అవతరించి సంకీర్తన మహాయజ్ఞాన్ని స్థాపిస్తాడని. అతడే శ్రీ చైతన్య మహాప్రభు. శ్రీకృష్ణుడే స్వయంగా శ్రీ చైతన్య మహాప్రభు అవతారంలో రాధారాణి భావంతో భక్తుడిగా అవతరించారు. మనకు భక్తి రహస్యాన్ని చూపించడానికి ఆయన బోధన చాలా స్పష్టం. ఈ కలియుగంలో గొప్ప యజ్ఞాలు చేయలేము, కఠిన తపస్సులు చేయలేము, అడవులకు వెళ్ళి ధ్యానము చేయలేము. కానీ భగవంతుడు మనపై ఎంతో కరుణతో ఒక సులభమైన మార్గాన్ని ఇచ్చాడు. అదే హరినామ జపం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే అదే యజ్ఞం, అదే తపస్సు, అదే మోక్షానికి మార్గం. ఈ గౌరవ పూర్ణిమ రోజున మనమందరం కనీసం 108 సార్లు హరినామం జపం చేస్తామని సంకల్పం తీసుకుందాం. శ్రీ చైతన్య మహాప్రభుకి జై. కలియుగ ధర్మ హరినామ సంకీర్తనకి జై. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ.